హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా స్వామి శబరిమల యాత్ర నుంచి వచ్చేసారు కదా. తర్వాత రోజున మార్నింగ్ ఆవుపాలు తీసుకువచ్చి ఇడిముడిలో బియ్యం అలాగే నెయ్యి ఈ రెండాటితో మనం పరవన్నం చేయాలి. ఆవుపాలు తెప్పించి నేను వెంటనే పరవన్నం చేసేసాను. ఈ రెండాటితోని పరవన్నం అయిన తర్వాత గారెలు కూడా వేసాను. పాకంలో గారెలు వేసాను. దేవుడి దగ్గరికి పరవన్నం అండ్ గారెలు ఈ రెండు పెట్టి మనం దేవుడి కాడ దీపారాధన చేసుకోవాలి. గారెలు అయితే చాలా బాగా క్రిస్పీగా భలే వచ్చినాయి ఆ రోజు. ఇంకా నేను మొత్తం అన్ని గారెలు కంప్లీట్ చేసేసాను. పరవన్నం గారెలు రెండు కలిపి మా వారు దేవుడి దగ్గరికి అన్ని సిద్ధం చేసి ఉంచితే రాజమండ్రి వెళ్ళి మాల తీసేసి వచ్చి తర్వాత వెంటనే పూజ చేసుకుంటున్నారు. తెచ్చిన ప్రసాదాలన్నీ కొండ దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అలాగే అన్నీ పెట్టేసి దీపారాధన చేసుకుని చరణకోసలు చెప్పుకుని హారతి ఇచ్చేసారు. మా స్వామి అయితే స్వామి మాల అయితే పూజ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. పూజ విషయంలో అయితే మనం ఏమీ చెప్పనవసరం లేదు, ఆయనే అన్నీ చేసేస్తారు. అలవాటు కదా ఎప్పటి నుంచో. అందుకే తర్వాత పూజ అంతా అయిపోయాక మా వారు నాకు ప్రసాదం పెడుతున్నారు. అయ్యప్ప ప్రసాదం అయితే చాలా టేస్టీగా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడ దొరకదు ఆ ప్రసాదం.